పైనుంచి చూస్తే ఎంతో సుందరంగా కనిపిస్తున్నటువంటి ఈ పేద మధ్యతరగతి ప్రజానికి నివాసం ఉంటున్నటువంటి కాలనీ పేరు టిట్కో కాలనీ. మంగళగిరి నగర శివారులో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఆమె వయసు 65 సంవత్సరాలు. మున్సిపల్ వాటర్ అందుబాటులో లేకపోవడంతోనే రెండో అంతస్తులో ఉన్నటువంటి ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినటువంటి వాటర్ ట్యాంక్ నుంచి నీరు తీసుకొని పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఆమె ఒక్కటే కాదు, నెలలో ఎక్కువ రోజులు తాగునీటి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలోనే ప్రతి వారు దాదాపు 1700 కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంది. సరైన స్పందన లేదు. ఏ అధికారిని అడిగితే ఏ సమాధానం వస్తుందో తెలియని పరిస్థితి. కారణాలు తెలియదు, ఎందుకు నీరు రాదో తెలియదు. చెప్పటానికి మాత్రం 4 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. 2022 నవంబర్లో ఈ యొక్క కాలనీ అనేటువంటి ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద మెగా మోడల్ కాలనీగా దీన్ని నిర్మాణం చేశారు. కానీ కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సరైనటువంటి నీరు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారంటున్నారు ఆ కాలనీ వాసులు. ఈ సమస్య ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి. వాస్తవానికి టిట్కో కాలనీ నిర్మాణం పూర్తయిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదిక మీద ఆటో నగర్ ఏపీఏసీ బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి వాటర్ సంప్ నుంచి నీరు తీసుకురావడానికి అధికారులు నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడి నుంచే నీరు సరఫరా జరుగుతూ ఉంది. అయితే నెలలో ఎక్కువ రోజులు మోటార్ చెడిపోవటం కావచ్చు, సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడు నీళ్లు పోతాయో తెలియదు, ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియదు. దీంతోనే అసలు నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఈ కాలనీ వాసులు ఉన్నారు. పంపు వస్తుందని, వాటర్ ట్యాంక్ వస్తుందని అర్ధరాత్రులు నిద్రలు మేల్కొని మరీ ఉంటున్నామని వాళ్ళు వాపోయారు. నీళ్ళు స్టక్ అయిపోతున్నాయి. 3 రోజులు ఒకసారి కూడా రావట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నాము నీళ్ళకండి మేము. ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు ఇలాగ? ఎట్లాగే ఒక 5-6 నెలల నుంచి మరీ అసలు వాళ్ళు ఏమంటారు? ముందు పర్లా మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఫోన్ చేస్తుంటేనేమో మోటార్లు చెడిపోయాయండి, బాగు చేస్తున్నామండి, బాగు చేస్తాం, వస్తాయండి, ఇదిగోండి అదిగోండి అంటున్నారు. ఇప్పుడు ఏమంటే నేను ఎంత అసలు నీళ్ళు ట్యాంకులు కూడా వాళ్ళు వచ్చింది ట్యాంక్. ఇప్పుడు మా వయసు 57 అండి. మీ వయసులో పైకి ఎక్కాలని నీళ్ళ బిందు తీసుకొని ఏమి ఎక్కుతామండి మేము రావాలన్నా కానీ. ఎంత ఇబ్బంది పడి పైకి ఎక్కి రాలేక బిందులు వేసుకొని మెట్లు ఎక్కడ జారి పడిపోతాము. ఈ వయసులో పడితే చేసేవాళ్ళు లేరు. మాకు అంత ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్ళకి. కాస్త దయచేసి మాకు ఆ ట్యాంక్ బాగు చేయించి నీళ్ళు కొంచెం మాకు వదలండి దయచేసి. మీ వయసు ఎంత? 60 అండి. అందుకని కింద నుంచి తేరైపోతుంది. ఏ ఫ్లోర్ మీది? అదేనండి, చివర బీపల్లి అంటే ఒక మొదట. ఎంతకాలం నుంచి ఉందమ్మా ఇబ్బంది? 2-3 సార్లు నుంచి రావట్లేదండి నీళ్ళు. ఇది 4వ సారి. ఓకే. వాళ్ళ మరి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారా? నేను ఫోన్ చేశాను, 2 సార్లు చేశానండి. చేతి చెప్పలేదు. అందరూ చేశారంట ఫోన్లు చేసినా కూడా అసలు ఫోన్ ఎత్తట్లా. ఎవరు అడిగితే పంపుతాడు. మంచినీళ్ళకి వెళ్తే ఒక ఆమె ఉంది, ఇవాళ రావంటే రేపు వస్తాయి, ట్యాంకులు వస్తాయి అని చెప్పారంట. ఈ టిట్కో సమస్య ఇక్కడ సమస్య ఇళ్ళలోకి వచ్చినట్టు ఉంది సార్. గట్టిగా నెల మొత్తం మీద ఒక 6 రోజులు రావు ఇట్లన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళారు. కంపెనీ ఇచ్చినా కూడా అదిగోని మోటార్ చెడిపోయి మోటార్ రిపేర్లో నేను చెబుతున్నారు కానీ పట్టించుకోవట్లేదు. సదుపాయాలు ఖాళీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కూడా. దేనివల్లనే నీళ్ళు లేవు. ఎన్నాళ్ళు ఉంటారు, అమ్మేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు. దానికి ప్రాబ్లం ఎక్కడ అసలు సొల్యూషన్? మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు, అసలు ఎవ్వరూ రావట్లేదండి. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మా బాధ అది లేకుండా ఎలాగండి చెప్పండి. టాయిలెట్ బాత్రూమ్ కావాలంటే ఎంత ఇబ్బంది అండి. పిల్లలు ఉంటారు, ఎండాకాలం ముసలం మొత్తుకుంటారు. ఎంత ఇబ్బంది. 4 రోజులు మించండి, 4వ రోజు అండి. వాళ్ళు చెప్తున్నారు, పట్టి పట్టట్టు ఉంటున్నారండి. మరి ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది. మీరు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారా? మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారా? ఎవరు చెప్పే పరిస్థితి ఉంటే ఎవరు చెప్పే మాటలు వాళ్ళు చెబుతున్నారు.